ఇంకా ఇవాళ ఏ స్వీట్‌తో అయితే వచ్చేసావు చూడడానికి ఎంతో డిఫరెంట్‌గా ఉంది. వాటర్ వాటర్ ఉంది. ఏందేందో పోసేస్తున్నావు అనుకుంటున్నారా? చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే గనుక ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. పిల్లలు, పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఎవరైనా లేదంటే సడెన్‌గా మన ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు అంటే కంపల్సరీగా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి. ఇష్టంగా తింటారనమాట. అది కాక ఒక 20 మినిట్స్‌లో అయితే గనుక స్వీట్ అనేది అయిపోతుందన్నమాట. తక్కువ ఇంగ్రీడియెంట్స్, ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదన్నా. పాలు, బ్రెడ్ అలాగే డ్రై ఫ్రూట్స్. చాలా ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అయి అయితే గనుక యూజ్ చేసుకోవచ్చు. నేనైతే గనుక ఇవాళ స్వీట్ చేసింటే ఆటోమేటిక్‌గా తినేసారండి. నేను ఏమన్నా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు గదా! ఇలాంటి స్వీట్స్ అనేసి కొంచెం డిఫరెంట్‌గా అయితే ట్రై చేశాననమాట. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేసేసి. సో, చూసేయండి. ఇంక ఈ విధంగా అయితే నేను మిల్క్ బ్రెడ్‌నయితే తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్‌ని ఈ విధంగా కార్నర్స్ బ్రౌన్ కలర్‌లో ఉంటుంది గదా! అవన్నీ తీసేసిన తర్వాత మనకి నచ్చిన షేప్‌లో ఈ విధంగా కట్ చేసేసుకొని బ్రెడ్ స్లైసెసెస్‌ని ఎన్ని కావాలనో అన్ని స్లైసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే తక్కువ క్వాంటిటీనే చేశాను. ఒక 10 పీసెస్ అయితే చేశాను. 10 పీసెస్ అవి వితిన్ 5 మినిట్స్‌లో అయిపోచేసారండి. అంత టేస్టీగా వచ్చిందనమాట. నేను బ్రెడ్ కదా! కొంచెం తింటారో తినలేరో అనేసి కొంచెం తక్కువగానే చేశాను. మామూలుగా అయితే ఎక్కువ చేసి స్టోర్ చేస్తాననమాట. సో, ఇంక తక్కువగానే చేశాను. వితిన్ 5 మినిట్స్‌లో అయిపోచేసిందంటే నంబర్ అంత టేస్టీగా వచ్చింది. ఇంక ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ అనేది కాస్తంత నెయ్యి వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కాస్తంత బ్రెడ్ ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది. సో, అందుకనేసి డీప్ ఫ్రై అయితే అవసరం లేదు. ఇలా నెయ్యి వేసేసి కాస్తంత కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత తీసేసుకోండి. ఆటోమేటిక్‌గా ఇవి చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా తయారవుతాయి. మనము కొంచెం నానబెట్టి తినాల్సి కూడా వస్తుందనమాట. అంత క్రిస్పీగా తయారవుతాయి. మరీ డీప్ ఫ్రై అయితే అస్సలు చేసుకోవద్దు. ఇంక తర్వాత అవన్నీ పక్కకు తీసిన తర్వాత అదే గిన్నెలోకి ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది గదా! ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక హాఫ్ లీటర్‌నయితే తీసేసుకోండి. ఎటువంటి వాటర్ గాని ఇవేమి యాడ్ చేయొద్దు ఈ మిల్క్‌లో. ఫుల్ క్రీమ్ మిల్క్‌ని అలాగే వేసేసిన తర్వాత ఒక 5-6 బాయిల్స్ అయితే రానివ్వాలి. ఇంకిలా పొంగొచ్చిన తర్వాత కాస్తంత గరిటెతో కదుపుకుంటూ ఉంచాలి. ఒక 15 మినిట్స్ మనం పాలనేది బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం క్రీమీ టెక్స్చర్ లాగొస్తుంది. సో, ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అని చెప్పాను గదా! నేనైతే గనక పిస్తా అనేది యాడ్ చేస్తున్నాను. పిస్తా ఫ్లేవర్ బావుంటుంది గదా! ఇంక ఈ విధంగా పిస్తానంతా ఒలిచేసిన తర్వాత ఇవి పిస్తా వచ్చేసి కొంచెం సాల్టీగా ఉంటాయి గదా! సో, అందుకనేసి మంచిగా పొట్టంతా తీసేసి కాస్తంత వాటరేసేసి వాష్ చేసుకున్నాలి. క్లీన్ చేసుకోవాలనమాట. ఎందుకంటే సాల్టీనెస్ అనేది పోతుంది. ఇంకా పిస్తాని కొంచెం మిక్సీ జార్‌లో వేసాను. కొంచెం అలాగే పెట్టాను గార్నిష్ కోసం. ఇంకా మిక్సీ జార్‌లో వేసేసి మంచిగా మెత్తగా అయితే పేస్ట్ పట్టేసుకోవాలి. ఇంక ఇది చూసారు కదా! పాలనేది ఎంత మంచిగా క్రీమీ మరీ క్రీమీ అంటే దగ్గరకేయాల్సిన అవసరం లేదండి. కాస్తంత ఒక 5 బాయిల్స్ వస్తే సరిపోతుంది. కొంచెం క్రీమీ టెక్స్చర్ లాగా వస్తాయి పాలనేది. సో, ఈ విధంగా ఇంకా ఈ పాలల్లోకి మనము పిస్తా ఉంది కదా! మిక్సీ పట్టేసుకున్న పిస్తా వేసి మొత్తం పేస్ట్ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇంక కలుపుకున్న తర్వాత కాస్తంత వెనిలా ఉంటే వెనిలా ఎసెన్స్ వేయండి. నా దగ్గర వెనిలా ఎసెన్స్ లేదని కాస్తంత వెనిలా ఫ్లేవర్ ఉండే కస్టర్డ్ అయితే యాడ్ చేశాననమాట. ఎక్కువ కస్టర్డ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పిస్తా వేసాం కాబట్టి ఆల్మోస్ట్ క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఈ పిస్తాని ఒకే ఒక స్పూన్ తీసుకొని కాస్తంత వాటర్‌లో డిజాల్వ్ చేసేసి ఇందులో వేసేసి ఓ 5 మినిట్స్ కలిపేసి ఇంకా స్టవ్ అనేది బంద్ చేసేసుకోవడమే. క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అసలు టేస్ట్ ఉండింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంక ఇందులోకి స్వీట్ కోసమైతే నేను కండెన్స్డ్ మిల్క్ కూడా యూజ్ చేశాననమాట. అంటే స్వీట్‌లలోకి కాస్తంత కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తే చాలా బావుంటుందనమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో, ఇంక ఈ మధ్య స్వీట్‌లలో అయితే ఇదైతే గనుక యాడ్ చేస్తున్నాను. ఇంకా మరీ ఎక్కువ అవసరం లేదు. బాగా స్వీట్‌నెస్ ఉంటుంది కండెన్స్డ్ మిల్క్ అనేది. ఇంకా లాస్ట్‌లో ఈ మిల్క్ అయితే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసేసి స్టవ్ అయితే బంద్ చేసేసుకోవాలి. ఇలా చూసారు కదా! ఎంత క్రీమీ టెక్స్చర్ దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనము ఐస్ కుల్ఫీలాగా కూడా యూజ్ చేసి తినేయొచ్చనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇంక నేను ఒక ప్లేట్‌లోకి మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి గదా! బ్రెడ్ పీసెస్‌ని ఈ విధంగా అమర్చుకొని దానిపైన ఈ క్రీమీ అంతా వేసేసాననమాట. ఇంక వేసేసి డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసేసాను. ఇంక ఎంత టేస్టీగా ఉందంటే అసలు నేను మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్. అంత టేస్టీగా ఉండింది. ఇలా అయినా తినొచ్చు. లేదు అంటే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని చల్లగా అయినా తినొచ్చు. మా వాళ్ళకైతే గనక ఫ్రిడ్జ్‌లో అవసరం లేదు. ఇలానే టేస్ట్ చాలా బావుందని మా వారు, మా పిల్లలైతే ఇలానే తినేసారనమాట. ఇంకా కాస్తంత మిగిలింది క్రీమ్ అయితే గనుక ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేశాను. ఐస్ క్రీమ్‌లాగా గడ్డలాగా అవుతుంది గదా! బావుంటది పిల్లలు తినడానికనేసి అదైతే స్టోర్ చేశాను. చాలా అంటే చాలా బా వచ్చింది. మీకెలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్.